సోని అయితే బ్యాన్ చేయాలండి. సోని బ్యాన్ చేయాలంటే ఇప్పుడు నిన్న ఎవరో సిపిఐ గారు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడాల్సిన మీడియా ముందు కాదు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఒక మినిస్టర్ ఉంటారన్న, ఆ మినిస్టర్ దగ్గర పోయి చెప్పాలి, ఇట్లా ఈ షోని బ్యాన్ చేయండి అని చెప్పి ఆయన అక్కడ పోయి చెప్పాలి. మీడియా దగ్గరికి వచ్చింది చెప్పడం అట్లా అంతా ఒక డ్రామాగా నడుస్తుందని చెప్పచ్చు అనమాట. అంత స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది. ఒక నిజంగా అంత హైలైట్ చేయాలనుకుంటే ఆయన వెళ్ళి ఆ శాఖ మినిస్టర్ని కలవాలి కదా, ఆ శాఖ మినిస్టర్ని కలవాలి. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. పెట్రోల్ పెరిగినప్పుడు బంధులు చేయలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు అంతే. సరే బ్రో, ఇప్పుడు మరి ఎట్లా అనిపిస్తుంది సీజన్ 9 ఇక మీదట ఎట్లా ఉండబోతుంది? స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు? నేనైతే నాకున్న టైంని సీజన్ 9కి మొత్తం ఇవ్వలేనందుకు బాధపడుతున్నాను. మంచి ఎనర్జెటిక్గా మంచి ఎంటర్టైన్గా నడుస్తుంది షో. అయితే నా టైం అంతా బిగ్ బాస్ 9కి ఇవ్వలేకపోయినందుకు నేను చింతిస్తున్నాను. నాకు అభిప్రాయం ఏం లేదండి. ఆమె వచ్చిన తర్వాత కొంచెం షో అనేది బిగ్ బాస్ 9 కొంతమందికే తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో 2, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిందనమాట ఆమె వచ్చిన తర్వాత. కాదు అంటే దివ్య అంటే రీతు చౌదరి గొడవ పడుతున్నారా? గొడవపై మీ అభిప్రాయం? ఎవరితో గొడవ పడినా రీతు చౌదరి కప్పు పట్టుకొని వెళ్తాదన్న. దివ్యల మాధురి గారు మామూలుగా ఆమె వచ్చారు కదా, ఆమె హౌస్లో ఉన్నట్టు ప్రూవ్ చేసుకోవడం కోసం ఆమె గొడవ స్టార్ట్ చేసింది. రీతు చౌదరి ముందు నుంచి ఉంది కాబట్టి అసలు బిగ్ బాస్ పెట్టిందే రీతు చౌదరి కోసం. కప్పు అయితే రీతు చౌదరి పట్టుకెళ్తుంది. ఓవరాల్గా ఏం చెప్తారు బిగ్ బాస్ సీజన్ 9 గురించి? నాకు కొంచెం ఇంకా బిగ్ బాస్ 9ని కొంచెం ఇంకా కొంచెం 4-5 వైల్డ్ ఎంట్రీ ఇచ్చి ఇంకా కొంచెం షోని పెంచితే బాగుంటుంది అన్నమాట. ఇంకా పెంచాలా? ఎందుకు పెంచాలని? చాలా బాగుంది అన్న. నాకు ఏ షో నుండి కిక్ ఇవ్వని షో ఇందులో కిక్ ఇస్తుంది. కప్పు ఎవరిదంటావు ఈసారి? కప్పు రీతు చౌదరిది అన్న. టాప్ 5లో ఎవరు ఉంటారు? టాప్ 5లో మాత్రం రీతు చౌదరి అయితే కప్పు పట్టుకెళ్తుంది. ఆ ఎంఐ నైలు ఇంకా వేరే వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట.